నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జనాభా ప్రత్యుత్పత్తి రేటులో ఏపీ 2.1% చేరుకోవాలన్న సీఎం. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల కీలకమని వెల్లడి. జనాభా భారం కాదు, ఆస్తి. వచ్చే 20 ఏళ్లలో పెను మార్పులు వస్తాయని వెల్లడి. తెలుగు అమ్మ, హిందీ పెద్దమ్మ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేర్చుకుంటే మరింత బలపడతామని పిలుపు. గంజాయిని చాక్లెట్ల రూపంలో తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు స్పష్టం. జనాభా భారం కాదు, ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ అవసరమన్నారు. జనాభా ప్రత్యుత్పత్తి రేటులో 1.8% ఉన్న ఏపీ 2.1% చేరుకోవాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల ఎంతో కీలకమని చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దక్షిణాదిలో జనాభా తగ్గుదల వల్ల నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్ సీట్లు కూడా తగ్గుతాయనే చర్చ జరుగుతోందన్నారు. జనాభా ప్రత్యుత్పత్తి రేటులో 1.8% ఉన్న ఏపీ 2.1% చేరుకోవాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల ఎంతో కీలకమని చంద్రబాబు అన్నారు. రాబోయే 20 ఏళ్లలో వచ్చే పెను మార్పులకు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమ్మిళిత వృద్ధే జనాభా పెరుగుదలకు సరైన మార్గమన్న సీఎం జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకొస్తామన్నారు. అభివృద్ధి ఉన్న చోటికి ప్రజలు వలస వస్తారనటానికి హైదరాబాద్ ఓ ఉదాహరణ అని గుర్తు చేశారు. వారసత్వంగా వచ్చిన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జనాభా వద్దనుకునేవారు రోజురోజుకి పెరుగుతుండటం మంచిది కాదన్నారు. ఈ సమస్యను అధిగమించాలని పిలుపునిచ్చారు. సరైన ఆదాయం, ఉద్యోగం లేకపోవటం వల్లే చాలా మంది పిల్లలు వద్దనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. విధానాల్లో మార్పుల ద్వారా ఈ సమస్యలను అధిగమించాలని సూచించారు. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1.8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సున్నితంగా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు మన మాతృభాష అమ్మ అయితే హిందీ మన పెద్దమ్మ లాంటిది అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆయన హిందీని రాష్ట్ర భాషగా సమర్థిస్తూ దాని ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ హిందీని రాష్ట్ర భాషగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఇది భారతదేశంలోని వివిధ సంస్కృతులను, భాషలను ఒక కామన్ థ్రెడ్గా కలుపుతుందని పేర్కొన్నారు. మన దేశంలో వివిధ సంస్కృతులు ఉంటాయి. అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుంది. హిందీ మనది అనటంలో సిగ్గు ఎందుకు? హిందీని ప్రేమిద్దాం, మనదిగా భావిద్దాం అని పిలుపునిచ్చారు. హిందీని నేర్చుకోవటం ద్వారా భారతీయులు మరింత బలపడతారని, ఇది జాతీయ సమైక్యతకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మరింత బలపడటం అని పవన్ స్పష్టం చేశారు. ఇంగ్లీష్ నేర్చుకోవటం వల్లనే కదా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద ఎక్కువ శాతం జనాభా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవటం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏం లేదన్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భారతీయ భాషలను మాతృభాషలుగా గౌరవించాలని, అయితే హిందీని పెద్దమ్మ లాంటి భాషగా భావించాలని సూచించారు. బెంగాలీ గీతం
జాతీయ గీతమైంది. ఒక పంజాబీ భగత్ సింగ్ భారతదేశానికి ఒక రెవల్యూషనరీ ఐకన్. రాణా ప్రతాప్ శౌర్యానికి దేశానికి ఎక్కడో రాజస్థాన్లో ఉన్న రాణా ప్రతాప్, తమిళనాడులో ఉన్న అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మద్రాసు ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతంలోనున్న ఒకళ్ళు చేసిన జెండా, మువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా అయింది. ప్రతి భాష జీవ భాష. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, వారిస, వడియా, ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతాపరమైన లోపాలు ఉంటే సహించేది లేదని మాజీ కార్పొరేటర్, తెలుగు మహిళా జిల్లా నాయకురాలు పైడి తులసి అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటుగా ఆరోగ్యానికి సైతం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. అటువంటి మధ్యాహ్న భోజన పథకం అమలు సక్రమంగా లేకపోతే సంబంధిత బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును డివిజన్ టీడీపీ కమిటీ నాయకులతో కలిసి పైడి తులసి పరిశీలించారు. ముందుగా మధ్యాహ్న భోజన పథకంలో రోజువారీ మెను ఏ విధంగా అమలు జరుగుతుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యతగా లేదని వచ్చిన ఫిర్యాదుల క్రమంలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు భోజనాలు పెట్టడానికి ముందుగా తాను టీడీపీ నాయకులతో కలిసి పైడి తులసి భోజనం చేసి పదార్థాలు నాణ్యతగా ఉండటంతో విద్యార్థులకు పెట్టమని చెప్పారు. ఈ సందర్భంగా పైడి తులసి మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను ముందుగా ఉపాధ్యాయులు చూసి ఆ తర్వాతే విద్యార్థులకు పెట్టాలని సూచించారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును నిత్యం ఉపాధ్యాయులు సమీక్షించాలని అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు అందడంతో తాము పరిశీలనకు వచ్చినట్లు చెప్పారు. ఇకపై ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండాలని వంట ఏజెన్సీలకు, ఉపాధ్యాయులకు తెలియజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మరియబాబు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ నిన్న మెగా టీచర్స్, మెగా పేరెంట్స్ డివిజన్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పేరెంట్స్ మధ్యాహ్న భోజనం బాగాలేదు సార్, మరి స్కూల్లో టాయిలెట్స్ బాగాలేదు, మరి గ్రౌండ్ బాగాలేదు అని చెప్పి పేరెంట్స్ మన ప్రీతమ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారు తెలియజేశారు. ఆయన తెలియజేయగానే వెంటనే దీన్ని తక్షణ పరిష్కరించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు మేము పుచ్చలపల్లి స్కూలు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనానికి వచ్చి మరి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. మా డివిజన్ కమిటీ పార్టీ తరఫున అందరమే మరి ఇప్పుడు భోజనం చేసి చూసాము. మరి భోజనం అయితే బాగుంది.
ఇలాంటి సమస్య ఇంకోసారి రాకూడదని చెప్పేసి మేము వాళ్ళకి కూడా హెచ్చరించాము. ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు ఆదేశాల మేరకు నిన్న ఏదైతే మెగా టీచర్స్ మీటింగ్ లో కొంతమంది పేరెంట్స్ ఇక్కడ రైసు కర్రీ బాగోలేదని చెప్పడం జరిగింది. దాన్ని తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఎప్పుడు నిరంతరం పర్యవేక్షణలో భోజనం బాగుంటుందా లేదా మనం తినిన తర్వాతే పిల్లలకు పెట్టాలని ఆదేశాలు చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ డివిజన్ కమిటీ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు నేను కానీ మా డివిజన్ కమిటీ కానీ వచ్చి మేము కూడా రైస్ని పరిశీలించాం. కొద్దిగా నిన్నటి మీద వాళ్ళ మార్పు వచ్చింది. ఇంకా రాను రైస్ బాగుండాలని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు అయితే పప్పు కానీ గుడ్డు కానీ బాగుంది. రైస్ లో కొద్దిగా మార్పు ఉంది, చెక్ చేసాం. మరి ఇక పిల్లలకి ప్రాబ్లం లేకుండా నిరంతరం టీచర్లని పరిరక్షణ ఉంచి ఆల్రెడీగా వాళ్ళు తిని చెక్ చేసిన తర్వాతే పిల్లలకి పెట్టాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ అభివృద్ధికి 150 కోట్లు కేటాయిస్తున్నామని జగన్ ప్రకటించారే కానీ రూపాయి కూడా మంజూరు చేయలేదని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి కోసం కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ పార్కు పక్క రోడ్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం డివిజన్లో 8 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో నగరంలోని రహదారులతో పాటుగా నగరానికి వచ్చే అన్ని ప్రధాన రహదారులను కూడా విస్తరించి నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. రహదారులతో పాటుగా భూగర్భ డ్రైనేజీని వర్షం వచ్చిన సమయంలో రహదారులపై చుక్క నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదేవిధంగా స్టామ్ వాటర్ నిధులతో డ్రైన్లు నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొండ ప్రాంత వాసులకు రోడ్లు, మెట్లు, తాగునీరు, రైలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విజయవాడ నగర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేస్తున్నామన్నారు. సంవత్సర కాలంలో అనేకమైన రోడ్లు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, విజయవాడ నగరంలో రోడ్లే కాకుండా విజయవాడ నగరానికి వచ్చే రోడ్లు, రూరల్ రోడ్లు కూడా టేకప్ చేసి అందరం ఎంపీ గారి నాయకత్వంలో శాసనసభ్యులు కానీ లేదా కార్పొరేటర్లు కానీ అందరూ కూడా విజయవాడకి సమగ్రమైన రూపం తీసుకురావాలి. విజయవాడ భారతదేశంలోనే ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన వసతులన్నీ కల్పించాలి. దానిలో ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, రోడ్లు ఇవన్నీ కూడా కల్పించాలి. కొండ ప్రాంతం వాళ్ళకి ప్రతి ఒక్క మెట్టుకి రైలింగ్ కట్టాలి. వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం ఇప్పించాలి. దీనికోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో డిపిఆర్ తయారు చేయించి అతి తొందరలో దానికి ఎన్ని వేల కోట్లు రిక్వైర్మెంట్ అన్ని వేల కోట్లు శాంక్షన్ చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అంటే ఆయన విజయవాడ నగరం మీద ఈ రోజు కాదు 2014 నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. అందరూ కూడా స్థానికులందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కి సపోర్టు, ఫైనాన్స్ సపోర్టు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయం ప్రతిపత్తికల నగరం మనం కట్టే శిస్తుల ద్వారానే అభివృద్ధి పరచుకోవాలి. కానీ విజయవాడ నగరం రాజధాని అని చెప్పిన తర్వాత దానికి కొన్ని సపోర్ట్ కావాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం కూడా 250 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 600 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 150 ఇచ్చిన రోజులు, ఏదో రకంగా ప్రతి బడ్జెట్లోనూ సపోర్ట్ చేశారు. మన దురదృష్టం లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క 150 కోట్లు మొట్టమొదటి సంవత్సరం అనౌన్స్ చేశాడు, కానీ డబ్బులు రాల. దాంట్లో ఒకళ్ళిద్దరు ఒక 20 లక్షల వర్కులు చేస్తే ఆ డబ్బులు ఇప్పుడు కూడా రాని పరిస్థితుంది. అంటే 150 కోట్లు కూడా ఉన్న బడ్జెట్లో ఉంది తప్పితే ఇక్కడ అమల్లో లేదు. చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ఆగిపోకుండా అవన్నీ కూడా డబ్బులు ఇవ్వటం, వర్కులు అయిపోవటం, ఆ కాంట్రాక్ట్లు కూడా పేమెంట్లు చేయడం జరిగింది. సో ఆ విధంగా మరలా ఇప్పుడు కొన్ని వేల కోట్లు రిక్వైర్మెంటు ఇవ్వాలని చెప్పి ఆయన డిపిఆర్ కూడా పెట్టించడం జరిగింది. ఆ డిపిఆర్ టెండర్ కూడా ఈ కార్పొరేషన్ వారు వాళ్ళకున్న అధికారమో లేకపోతే బలమో తెలియదు కానీ బట్ అభివృద్ధిని కూడా పక్కన పెట్టి ఆ డిపిఆర్ ఇస్తే ఎక్కడ ఇలా వేలాది కోట్లు వచ్చేసి డెవలప్ అయిపోద్దు అని చెప్పి వాళ్ళు రాజకీయంగా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో
విజయవాడ తూర్పు నియోజకవర్గం అప్రతిహతంగా కూడా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తూ ఉంది. అవసరమైనటువంటి రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైన్స్ కానీ కూడా నిర్మించుకొని కూడా ప్రజా అవసరాలు తీర్చుకుంటూ కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున మరి వెటర్నరీ కాలనీలో మరి పార్కుకి ఉత్తర వైపు రోడ్డుని మన తార్ రోడ్డుగా కూడా నిర్మించుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఈ కాలనీ వాసులు తెలియకుండా వెటర్నరీ కాలనీ లేఅవుట్ స్థలాన్ని ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ మున్సిపాలిటీల అధికారంలో ఉంటే వారు నెహ్రూ యువ కేంద్రానికి కేటాయించడం జరిగింది. ఆ నెహ్రూ యువ కేంద్రం కట్టినటువంటి బిల్డింగ్ శిథిలావస్థకు అయింది. ఈ రోజున ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషి వలన ఆ శిథిలమైనటువంటి భవనాన్ని తొలగించడానికి కూడా ఉత్తర్వులు వచ్చినాయి. త్వరలో కూడా ఆ భవనాన్ని శిథిలమైనటువంటి ఆ భవనాన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని 1800 గజాల స్థలాన్ని కూడా మరి వెటర్నరీ కాలనీ వాసులు, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులకు అనుగుణంగా కూడా ఒక అభివృద్ధిగా ఒక ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. పోతే ఇంకొక విషయం ఏంటంటే, విజయవాడ నగరాభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేలు 3 మరి ఎంపీ గారు కలిసి అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలకు డిపిఆర్లు మరి రూపొందించుకొని కౌన్సిల్లో ఆమోదం కోసం పెడితే, మరి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ డిపిఆర్లు కూడా ఆమోదించుకోకుండా వాయిదాలు వేసుకొని విజయవాడ నగరాన్ని అభివృద్ధిని కుంటుపరచడానికి ప్రయత్నిస్తున్నారు. గంజాయిని చాక్లెట్ల రూపంలో మలిచి రవాణా చేస్తున్న వ్యక్తిని ఈగల్ టీం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి గంజాయి చాక్లెట్లు ఉన్న ఒక బ్యాగ్ను వారు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నై తరలిస్తుండగా ఏలూరు, విజయవాడ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్పి డిఎస్పీ తెలిపారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్లు సరికొత్త దారులు వెతుకుతున్నారు. గంజాయి రూపంలో తరలిస్తే సులువుగా పోలీసులకు చిక్కే ప్రమాదం ఉండటంతో వారు గంజాయిని చాక్లెట్ల రూపంలో మలిచి అక్రమంగా తరలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా గంజాయిని చెన్నైకి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఏలూరు సిఐ రవికృష్ణ, విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ డీఎస్పీ జి రత్నరాజు నేతృత్వంలో ఈగల్ టీం కోణార్క్ ఎక్స్ప్రెస్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో చాక్లెట్ల రూపంలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ రత్నరాజు విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము వీటి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ముఖ్యంగా రైళ్ల ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో గంజాయిని చాక్లెట్ల రూపంలో రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి వెస్ట్ బెంగాల్కు చెందిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అక్రమంగా వినియోగిస్తున్నా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని రత్నరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి లాస్ట్ 10 days నుంచి డీజీపీ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లష్ అవుట్. ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని, మత్తు పదార్థాలని, హెరాయిన్, కొకైన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే. ఈ ప్రోగ్రామ్ మన ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు. ఆ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మనం 1 week బ్యాక్ ఒక ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం స్టార్ట్ చేసాం. ఇది మనకి ట్రైన్స్లో ఎక్కువగా ఈ గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది. దాని మేరకు ట్రైన్స్లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం. ఒక టీము ఏలూరు నుంచి మన ఐజీ మన హకీర్ రవికృష్ణ గారి ద్వారా ఆధ్వర్యంలో ఒక టీము ఏలూరు నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయిని కూడా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారంటే ఈ గంజాయిని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం, ఆపరేషన్ ఫ్లష్ అవుట్లో. దానిలో లా అండ్ ఆర్డర్ పోలీస్ వారు, జీఆర్పీ,
ఆర్పిఎఫ్ ప్లస్ ఈగల్ టీం వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇవన్నీ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అదే మాదిరి ఈవేళ కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈ 4 ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ కోరమండల్లో చెక్ చేయడం జరిగింది. ఆ చెక్కింగ్స్లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ రిఫైన్డ్ గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది మన వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి ఏదో పనుల నిమిత్తం వెళ్తున్నట్టుగా వీళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. 100 వసంతాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ ఆగస్టు 1న జగ్గేపేటలో జరగనుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలో భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన పోరాటాలకు సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈ సభను పార్టీ శ్రేణులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని దోనిపూడి పిలుపునిచ్చారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ 100 వసంతాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ ఆగస్టు 1న జగ్గైపేటలో జరగనుందని వెల్లడించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తొలి శాసనసభ్యుడిగా అమరజీవి కామ్రేడ్ పిల్లల అర్రి వెంకటేశ్వర్లను అందించిన చరిత్ర జగ్గైపేటదని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ కోసం అసువులు బాసిన నాయకులను స్మరిస్తూ ఈ సభ జరుగుతుందని, 1వ తేదీ మహాప్రదర్శన, 2వ తేదీ మహాసభ జరుగుతుందని తెలిపారు. ఈ సభను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నేడు పాలకవర్గం ఎన్టీఆర్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతుందని, కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా ఇసుక, మట్టి మాఫియా జరుగుతుందని, తద్వారా ఎన్టీఆర్ జిల్లా కాలుష్యం బారిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలలో భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన పోరాటాలకు సిద్ధమవుతుందని వెల్లడించారు. అనంతరం నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటాలకు పురిటిగడ్డ జగ్గేపేట అని, అలాంటి జగ్గేపేటలో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ ద్వితీయ మహాసభలు జరుగుతాయని తెలిపారు. పారిశ్రామిక వాడగా ఉన్న జగ్గేపేట వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగడతామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. 100 వసంతాల చరిత్ర, మహత్తర త్యాగాల పోరాటాల చరిత్ర సిపిఐ సొంతం. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, బలిదానాలతోటి పీడిత ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం జరిపినటువంటి కమ్యూనిస్టు పార్టీ, చెండ రాజేశ్వరరావు ప్రారంభించినటువంటి పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు ఆగస్టు 1, 2వ తేదీలలో జగ్గైపేట పట్టణంలో జరుగుతున్నాయి. ఒక పారిశ్రామిక వాడ, కార్మిక వాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తొలితరం ప్రథమ శాసనసభ్యుడిగా అమరజీవి కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వరరావుని ఎంపిక చేసి పంపించిన ఘనత జగ్గైపేట నందిగామ ప్రాంత ప్రజలది. ఉమ్మడి నియోజకవర్గం, విజయవాడ నగరం, నిస్వార్థ ప్రజాసేవకుడు అమరజీవి కామ్రేడ్ తమ్మిన పోతరాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు, కాకర్లపూడి సుబ్బరాజు, షేక్ నాదురవలి, నగర ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు, నగర మేయర్ నిజాయితీ కలిగిన నాయకుడు కామ్రేడ్ లంకా గోవిందరాజులు, అనేక మంది కృష్ణా జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో, ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. ఒక సూర్యదేవర నాగేశ్వరరావు, అనేక మంది ఎన్టీఆర్ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి మహానాయకులని స్మరిస్తూ వారి గుర్తులుగా ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ రేపు ఆగస్టు 1, 2వ తేదీల్లో సాగుతుంది. 1వ తేదీన మహాప్రదర్శన, 2వ తేదీన ప్రతినిధుల సభ. ఈ 2 ప్రదర్శన డెలిగేట్స్ కాన్ఫరెన్స్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, పార్టీ సానుభూతిపరులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పురిటిగడ్డ జగ్గైపేట ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి వీరోచితంగా నిలబడి పోరాటాన్ని సాధించినటువంటి ప్రాంతం జగ్గైపేట.
ఈ జగ్గయ్యపేటలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 2వ మహాసభ ఆగస్టు 1, 2 తారీఖులో జరగబోతా ఉన్నాయి. 1వ తారీఖున వేలాది మందితోటి ప్రదర్శన, 2వ తారీఖున ప్రతినిధుల సభ. ఈ ప్రతినిధుల సభలో రాబోయేటటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా ఉండేటటువంటి కార్మిక రంగం ఎక్కువగా ఉన్నటువంటి జగ్గయ్యపేటలో నిర్వహించడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 4 రకాలైనటువంటి కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కులను హరించేటటువంటి పద్ధతిలో అనుసరిస్తున్నటువంటి బీజేపీ విధానాలపైన, అలాగే ఈ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజల హామీలను నెరవేర్చేటటువంటి దశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఈ మహాసభల్లో చర్చిస్తాం. రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణాత్మకంగా ఈ 3 సంవత్సరాల మరలా 3 సంవత్సరాలకి నిర్మాణాత్మకంగా కమ్యూనిస్ట్ పార్టీని తీర్చిదిద్దేదానికోసం మహాసభల వేదికగా కాబోతా ఉన్నాయి. నా పేరు జె శ్రీనివాసరావు, భారత కమ్యూనిస్ట్ పార్టీ జగ్గయ్యపేట పట్టణ ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఆగస్టు 1, 2 తారీఖుల్లో ఎన్టీఆర్ జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వితీయ మహాసభలు జగ్గయ్యపేటలో జేఆర్సీ కాలేజీ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి రోజున మరి ర్యాలీ ఉంటుంది, 2వ రోజున ప్రతినిధుల సభ జరపాలని అనేటటువంటి విషయాన్ని జిల్లా పార్టీ నిర్ణయించింది. ఈ యొక్క కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, కార్మిక కర్షక వర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మా జగ్గయ్యపేటలో ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము మనస్ఫూర్తిగా కూడా పనిచేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జగ్గయ్యపేటలో పారిశ్రామికంగా ఎన్నో ఫ్యాక్టరీలు, కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా కార్మిక వర్గానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. మరి పూర్తిగా నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. వేదాద్రి ఎత్తిపోతల పథకం కానీ, పోలంపల్లి మరి ఆనకట్ట కానీ, లింగాల బ్రిడ్జి కానీ, అగ్రహారం బ్రిడ్జి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా ఉంది. కార్మిక వర్గానికి మరి పట్టుదల ఇక్కడ నెలకొన్నప్పటికి కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో నిరంతరం జరుగుతున్న పరిశోధనల కారణంగా పర్యావరణానికి హాని కలిగించని ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం రోజురోజుకి విస్తరించడం శుభపరిణామమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలక అంశంగా మారిందన్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో సౌత్ ఇండియా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్రింటింగ్ ఎక్స్పోను రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ప్లాస్టిక్ ఉత్పత్తుల నిర్మూలనకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమికి పర్యావరణానికి హానికరం కాని ఉత్పత్తులను వినియోగించేలా ప్రచార కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలక అంశంగా మారిందన్నారు. నేడు మనం వాడుతున్న అనేక ఉత్పత్తులు ప్రకృతిని దెబ్బతీసే విధంగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు మనం పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పునర్వినియోగ, బయోడిగ్రేడబుల్ మరియు హానికారక రసాయనాలు లేని ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల మట్టి, నీరు, గాలి కాలుష్యం తగ్గుతుందన్నారు. ఉదాహరణకు ప్లాస్టిక్ సంచులకు బదులుగా జూట్ బ్యాగులు, నైలాన్ బ్రష్లకు బదులుగా బ్యాంబూ బ్రష్లు, రసాయన సబ్బుల స్థానంలో హెర్బల్ ఉత్పత్తులు వాడకం వల్ల మన ఆరోగ్యానికి ప్రకృతికి మేలు జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా మేమైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. దీంట్లో అతి ముఖ్యంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, దాంట్లో ముఖ్యమైన ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీనికి ప్రాపర్ సొల్యూషన్స్ తీసుకురావాలని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వారిలో ఆలోచించి స్వచ్ఛాంధ్ర స్వర్ణ కార్యక్రమం తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఎంతవరకు అయితే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాన్ని నిర్వహిస్తూ, దాన్ని నివారణ చేస్తూ, దానికి ప్రత్యామ్నాయం ఏదైతే ఉన్నాయో అవి మనం వెతుకుతున్నాము. దాంట్లో భాగంగా చూసుకుంటే ఇప్పుడు మంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనకి పాలిథిన్, ప్లేట్స్, కప్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనేది సైన్స్ చెప్తా ఉంది.
ఇవి బయోడిగ్రేడబుల్గా ఉన్నాయి. మనం పడేసిన 9 రోజుల నుంచి 120 రోజుల లోపల ఇది మట్టిలో కలిసిపోతుందని చెప్తున్నారు. ఇదే కనుక సక్సెస్ అవుతే మనకి ప్లాస్టిక్కి మంచి ప్రత్యామ్నాయం ఉంటుంది. మన పర్యావరణాన్ని, మన పరిసర ప్రాంతాన్ని మనం పొల్యూషన్ ఫ్రీగా పెట్టుకోవచ్చు. భావి తరాలు కూడా మంచి సమాజాన్ని, అలాగే మంచి వాతావరణాన్ని ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామము. ఏదైతే ఈ P3 ప్రోగ్రామ్ చేస్తున్నారో, ఎగ్జిబిషన్ చేస్తున్నారో, దీంట్లో అత్యధికంగా ఎక్కువ మంది ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వస్తువులు, పరికరాల గురించి అవేర్నెస్ కల్పించి ఎక్కువ మంది వాడేలాగా చేసి మనము ఈ ప్లాస్టిక్ని సొసైటీలో ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించి మన రాష్ట్రాన్ని, అలాగే మన దేశాన్ని ప్లాస్టిక్ రహిత దేశంగా చేసి పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. P3 ఎగ్జిబిషన్ ప్లాస్టిక్, ప్యాకేజింగ్, ప్రింటింగ్ ఈ 3 అంశాల్లో ఏ విధంగా కాలుష్యరహితంగా వాతావరణాన్ని కాపాడుకునేటటువంటి విధంగా భవిష్యత్తులో అడుగులు వేసే దిశగా ప్లాస్టిక్ రహిత సమాజం వైపు వెళ్ళేదానికి బయో ప్యాకేజింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇప్పుడు కొన్ని ఐటమ్స్ని కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి, అలాగే ద్వారకా తిరుమలకి, అన్నవరం దేవస్థానాలకి కూడా ఇక్కడ కంపెనీలు ఆ ప్యాకేజెస్ అయితే స్వామివారి ప్రసాదాలని మనకి ఇచ్చేటటువంటి ప్యాకేజ్ సంబంధించి అది ఏ విధంగా తయారు చేస్తారు వీళ్ళు, ప్లాస్టిక్ని వాడకుండా మొక్కజొన్న ద్వారా వచ్చినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ యొక్క బ్యాగులని తయారు చేసేటటువంటి విధానాన్ని తెలియజేశారు. చాలా చక్కగా ఉంది. ఈ యొక్క బ్యాగుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 90 రోజుల నుంచి 120 రోజుల లోపల ఏదైతే ప్లాస్టిక్కి మరణం లేదు మనకి అందరికీ తెలుసు. ఈ బ్యాగులు వచ్చేటప్పటికి 90 నుంచి 120 రోజుల లోపల భూమిలో చేరిన తర్వాత అంతర్ధానమయ్యి వాటి అవశేషాలు లేకుండా ఎటువంటి పర్యావరణానికి భవిష్యత్తుకి హాని కలగకుండా ఉండే విధంగా ఆ బ్యాగ్స్ తయారు చేసినవి మాకు వీరందరూ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఈ యొక్క కార్యనిర్వాహకులు చూపించడం జరిగింది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదేవి కళానాట్య మండలి ఆధ్వర్యంలో పలువురు సీనియర్ రంగస్థలం కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఉప్పులూరి లక్ష్మీనారాయణ రచించిన షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పద్య నాటకాన్ని ప్రదర్శించారు. గురు పౌర్ణమి నాడు కళాకారులను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని శ్రీదేవి కళానాట్య మండలి ప్రతినిధి చింతలపాటి నాగేశ్వరరావు తెలిపారు. శ్రీదేవి కళానాట్య మండలి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయ హాల్లో జరిగిన ఈ వేడుకలను పలువురు కళాకారులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జాప్ అధ్యక్షుడు వెలివల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో చింతలపాటి నాగేశ్వరరావు, శ్రీదేవి దంపతులు సీనియర్ కళాకారులను పుష్పమాల, దుశ్శాల్వ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పద్య నాటక రచయిత ఉప్పులూరి లక్ష్మీనారాయణ, దర్శకుడు నిమ్మగడ్డ యేసుపాదంతో పాటు సీనియర్ కళాకారులు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు, నిభానుపూడి సుబ్బరాజు, ఎస్ వెంకటేశ్వరరావు, ముప్పాల వీరాంజనేయులు, ఉప్పాల రాజేశ్వరరావు, కె గణేష్ కుమార్, డాక్టర్ పివిఎన్ కృష్ణ, వెలివల సత్యనారాయణ తదితరులు గురు పౌర్ణమి పురస్కారాలను పొందిన వారిలో ఉన్నారు. అనంతరం కార్యక్రమం నిర్వాహకుడు చింతలపాటి నాగేశ్వరరావు శ్రీదేవి దంపతులను కళాకారులంతా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు గురుతుల్యులైన సీనియర్ కళాకారులను సత్కరించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాయిబాబా భక్తురాలైన తన భార్య శ్రీదేవి కోరిక మేరకు శ్రీ షిరిడి సాయి సచ్చరిత్ర పద్య నాటక ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సభాధ్యక్షుడు వెలవెల సత్యనారాయణ మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు నాగేశ్వరరావు దంపతులు కళాకారులను సత్కరించుకోవటం ముదావహమన్నారు. కళాకారులను సత్కరించాలన్న నాగేశ్వరరావు దంపతుల ఆకాంక్షను అభినందించారు. రచయిత ఉప్పులూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాను రచించిన షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పద్య నాటకాన్ని ప్రదర్శన రూపంలో చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం సాయిబాబా సచ్చరిత్ర పద్య నాటక ప్రదర్శన కమనీయంగా సాగింది. రంగస్థలంపై విశేషాలు అనుభవం ఉన్న నటీనటులు సాయి సచరిత్రను కళ్లకు కట్టిన రీతిలో ప్రదర్శించారు. నటీనటుల హావభావాలు, పద్యాలాపనలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నాయి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా గురువుగారు నాగేశ్వరరావు గారు, వారి శ్రీమతి శ్రీదేవి గారు ఈ నాటకాన్ని, సాయిబాబా నాటకాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు పడినటువంటి అఖోడ శ్రమ చాలా అద్భుతంగా శ్రమించారు. అట్లాగే కళాకారులందరూ కూడా ఎంతో సహకరించారు. ఇంతటి ప్రముఖ రంగస్థల కళాకారులు ఎందరో
పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాలు పంచుకోవటం నేను కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. వీటన్నిటికీ కూడా అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందజేస్తారు. అన్నిటికంటే ప్రోగ్రామ్ని సక్రమంగా నిర్వర్తించిన మా యువకుడు, ప్రొఫెసరు, కళాకారుడు, హార్మోనిస్టు శ్రవణ్ బాబు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ నాటక రచయిత, సీనియర్ నటులు మా ముప్పులూరి లక్ష్మీనారాయణ గారు, వారిని నేను మా గురువు గారు, వారికి నాకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయంగా కొనసాగించినటువంటి మా శ్రవణం, అట్లాగే కళాకారులు, గురు సత్కార గ్రహీతలు, అట్లాగే మీడియా ప్రతినిధులు, ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈ నాటకాన్ని అత్యంతం తిలకించి ఆ యొక్క సాయిబాబా అఖండ కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రాప్తులు కావాలని, ఇది అద్వితీయంగా ఒక సినిమా రకంగా దీన్ని తయారు చేసి వీళ్ళు అహర్నిశలు కష్టపడి ఎంతో ఈ సాయిబాబా నాటాన్ని హృద్యంగా చాలా ఒక ప్రతిష్టాకరంగా దీన్ని తయారు చేసేటువంటి మా నాగేశ్వరరావుకి, అట్లాగే మా శ్రీదేవి గారికి కూడా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, ఈ షిరిడి సాయిబాబా నాటకం రాసిన రచయితలు, మా గురువులు మరియు డైరెక్షన్ చేసిన యేసుపాదం గారికి, ఈ నాటకం ఇక్కడ పెట్టడానికి అవకాశం ఇచ్చిన భాషా సాంస్కృతిక పెద్దలకు, భాషా సాంస్కృతిక శాఖలు మన గుమ్మడి గోపాలకృష్ణ గారు, భాషా సాంస్కృతిక వీళ్ళందరూ మాకు అనుమతి ఇచ్చడంతో నేను చేసుకుంది. ఈ నాటకం రాసి 8 సంవత్సరాల నుండి అది మరుగున పెట్టి 3 నెలల నుండి కఠోరమైన దీక్షతో ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. అది కేవలం నా భార్య సాయిబాబా భక్తురాలు, ఆమె కోరిక మేరకు నేను చేయడం జరిగింది. నేను గుమ్మడి కళాపీఠంలో ఒక హార్మోనిస్ట్గా పనిచేస్తున్నాను. వారి దగ్గర అనుమతి తీసుకునే మరి ఈ నాటకం తయారు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించడం, వ్యాయామోపాధ్యాయులను భర్తీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి అధ్యక్షులు మోహన్ గౌడ్ అన్నారు. కానీ కొంతమంది అభ్యర్థులు వ్యాయామ విద్య శిక్షణ తీసుకోకుండా ప్రైవేటు కళాశాలలో సర్టిఫికెట్స్ తీసుకుని డిఎస్సి పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. దీనివల్ల రెగ్యులర్గా శిక్షణ చేసేవారికి అన్యాయం జరుగుతుందన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డు, పీఎఫ్ స్టేట్మెంట్లు పరిగణలోకి తీసుకోవాలన్నారు. తద్వారా నిజమైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దేశం ప్రథమం, ఆ తర్వాతే అన్ని అనే నినాదంతో ఆవిర్భవించిన ఏపీవీపీ గత 77 సంవత్సరాలుగా దేశ పునర్నిర్మాణానికి కృషి చేస్తోందన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు. భారతదేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలి, అన్ని వర్గాల విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీకి విద్యార్థులు భారీగా తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి మాట్లాడుతూ, ఏబీవీపీ ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని చెప్పారు. విద్యార్థులను ఏకం చేసి నేషన్ ఫస్ట్, సెల్ఫ్ నెక్స్ట్ అనే నినాదంతో స్థాపించడం జరిగిందని చెప్పారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యార్థి సమస్యలపై పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తోందని అన్నారు. నా పేరు మోహన్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. గత కొన్ని రోజులుగా మన ఏపీలో ఒక కూటమి ప్రభుత్వము మెగా డిఎస్సి నిర్వహించడము చాలా సంతోషకరం. అందులో కూడా స్పోర్ట్స్ కోటా 3% తీసుకురావడం కూడా చాలా కృతజ్ఞతాభావం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే స్పోర్ట్స్ వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి, క్రీడాకారులను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వము సంకల్పంతో ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఈరోజు మా విన్నపం ఏమనగా, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల్లో, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజీల్లో అధిక మొత్తం ఫీజులు చెల్లించుకొని అడ్డగోలుగా సర్టిఫికేట్లు అనేది ఒక బీపీడీ, ఎంపీడీ సర్టిఫికేట్లను ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రొవైడ్ చేసే భాగంలో మన యొక్క అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఫీజులు చెల్లించి మరి డిఎస్సికి ఎగ్జామ్ రాశారు. ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి సర్టిఫికెట్లు దొంగదారిలో తీసుకొని వచ్చి మరియు ఈ యొక్క సర్టిఫికెట్ ద్వారా సర్టిఫికెట్లు జాబ్ సాధించే క్రమంలో మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్గొంటున్నారు. ఎందుచేతనంటే ఈ యొక్క గురుకుల పాఠశాలలో, సచివాలయంలో మరియు అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో జాబులు చేసుకుంటూ
రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి కోర్సును ట్రైనింగ్ చేయకుండా వితౌట్ ట్రైనింగ్తో సర్టిఫికెట్లు తీసుకురావడం చాలా బాధాకరం. నా పేరు దేవేంద్ర గౌడ్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముందుగా రాష్ట్రంలో మెగా డిఎస్సి ఇచ్చినందుకు గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు లేని విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ పోస్టులు ఇవ్వడం చాలా సంతోషకరం. అయితే ఎగ్జామ్ కూడా చాలా పద్ధతిగా నిర్వహించారు. దీనివల్ల సర్టిఫికేట్లు అంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి చాలామంది ఫేక్ సర్టిఫికేట్ అంటే ఉద్యోగాలు చేస్తూ సర్టిఫికేట్లు అంటే ట్రైనింగ్ చేయకుండా డబ్బులు కట్టి సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. చాలామందికి తెలియదు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మార్నింగ్ 5:30 నుంచి కంటిన్యూగా క్లాసెస్ ఉంటాయి. థియరీ 50 మార్కులకు ఉంటే ప్రాక్టికల్స్ 50 మార్కులు ఉంటాయి. ఆ విధంగా రెగ్యులర్గా ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఈరోజు ఏ ట్రైనింగ్ లేకుండా కేవలం డబ్బులు ఉన్నాయని చెప్పి కాలేజీల్లో అడ్డగోలుగా సర్టిఫికేట్లు తెచ్చుకోవడం వల్ల రెగ్యులర్గా ట్రైనింగ్ చేసి స్పోర్ట్స్నే నమ్ముకున్నటువంటి అభ్యర్థులు నష్టపోతూ ఉన్నారు. దీన్ని ప్రేరేపించే కోచింగ్ సెంటర్ల పైన, అదేవిధంగా కాలేజీల పైన కూడా చర్యలు తీసుకుంటూ ఖచ్చితంగా రెగ్యులర్ సర్టిఫికేట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు మాకు ఎన్సిటీ నామ్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం కూడా మాకు ఏ విధంగా అయితే కోర్సులో బీపీడీ కానీ, యూజీడీ కానీ, ఎంపీడీ కానీ 50% ఎగ్జామ్ ఉంటాయి, 50% ప్రాక్టికల్స్ ఉంటాయి. అదేవిధంగా గతంలో 2018 డిఎస్సిలో ఇదే కూటమి ప్రభుత్వము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించింది. అన్నపూర్ణ శకుంతల థియేటర్ వివాదంలో యజమాని తనయుడు అడుసుమిల్లి శ్రీరామ్ తన సోదరుడు బావుపై సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకే వారు థియేటర్కు వచ్చారన్నారు. థియేటర్ను కూల్చివేయాలనుకున్న వారైతే మెట్లు, క్యాంటీన్ మాత్రమే ఎందుకు ధ్వంసం చేసి వదిలివేస్తారన్నారు. థియేటర్ తన తాతదని, తాను తన తండ్రితో కలిసి 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసునన్నారు. థియేటర్తో తనకు సంబంధం లేదని తన తండ్రితో వారు బలవంతంగా చెప్పించారన్నారు. సీసీటీవీ ఫుటేజ్ తాను పోలీసులకు అందజేశాక ఇది హత్యాయత్నం కేసు అవుతుందని భయపడి వారు వచ్చారన్నారు. తనకు, తన కుటుంబానికి వారి వల్ల ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని శ్రీరామ్ కోరారు. మార్నింగ్ నేను కూడా చూశానండి, ఇలా మా నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టి ఫలానా నాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పించారు. మా నాన్నగారికి 73 ఏజ్ అండి. ఆయన్ని కేవలం నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి శశిమోహను, పవన్ కుమారు, ఇక్కడ నందు, గోరల జయప్రకాష్ అందరు కలిపి ఆయన్ని పాపం ప్రెజరైజ్ చేసి మా నాన్నగారిని మమ్మల్ని దీని నుంచి బయటపడి అని బతిలో ఆడుకున్నారండి. రాజీ కుదిర్చమన్నారు, కానీ నేను రాజీకి ఒప్పుకోలేదండి. ఎందుకు అంటే మా నాన్నగారు పెద్ద కొడుకు శశిమోహన్ అండి, ఒక అతను సీసీ ఫుటేజ్లో ఉన్నాడు. గోరల జయప్రకాష్ మా నాన్నగారు అల్లుడండి, వీళ్ళిద్దరూ అందులో ఉన్నారు. వాళ్ళు హుటాహుటిన టీవీలో చూసి వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరి వచ్చి మా నాన్న కాళ్ళ మీద పడి ఆయన్ని మమ్మల్ని దీని నుంచి బయటపడేయమని ప్రాధేయపడ్డారండి. దానివల్ల ఆయన ఇవాళ మార్నింగ్ థియేటర్కి వచ్చి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ పాపం ఆయన చెప్పారండి మీడియా ముందు. ఇప్పుడు ఇది మర్డర్ కేసు, మర్డర్ చేయడానికి శ్రీరాముని వచ్చారు కాబట్టే, మీడియాలో వచ్చింది కాబట్టే ఈరోజు హుటాహుటిన వాళ్ళు వచ్చి కంగారుతో మా నాన్నగారిని మీడియాకు చూపించి దాన్ని తప్పుదోవ పట్టించడానికి, మీడియాని, డిపార్ట్మెంట్ని అందరినీ తప్పుదోవ పట్టించడానికే వాళ్ళు మా నాన్నగారిని మీడియా ముందుకు తీసుకొచ్చారండి. అసలు సీసీటీవీ ఫుటేజ్లో ఏముందండి? శశిమోహన్ 2007లో ఇల్లరకం వెళ్ళిపోయాడండి. నందు మా బాబాయ్ల అబ్బాయి విజయవాడలో ఉంటాడు. గోరల జయప్రకాష్ మా నాన్నగారు అల్లుడండి. వీళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు పవన్ కుమార్ మా డాడీ వాళ్ళ తమ్ముడండి. వీళ్ళందరినీ విచారించమని నేను నిన్న ఏబిఎన్ న్యూస్ ఛానల్లో చెప్పానండి. నేను చెప్పాక వీళ్ళు తప్పు చేయనప్పుడు వీళ్ళు భయపడాల్సిన అవసరం ఏంటండి? హుటాహుటిన ఇన్ని రోజులు రానాళ్ళు ఇవాళ మా నాన్నగారు కాళ్ళ పడి పాపం ఆయన 73 సంవత్సరాల ఏజ్లో ఆయన్ని ఇంత ప్రెజరైజ్ చేసి మీడియా ముందుకు తీసుకొచ్చి అన్నీ తప్పుడు స్క్రిప్టేనండి, వాంటెడ్గా ఇప్పించారు. ఎందుకు? వీళ్ళు బయటపడిపోవటానికి, అంటే టాపిక్ అంతా దారి మళ్లించడానికి, ప్రాపర్టీస్ ఇష్యూ అని, పరువులు తీస్తున్నారని, ఇవన్నీ చెప్తున్నారని. నేను మా నాన్నగారు చాలా అన్యూన్యంగా ఉంటామండి.
మా రిలేషన్ చాలా గొప్పదండి, నాన్న కొడుకుది. ఈరోజు మా నాన్నగారిని ఇంత ప్రెజరైజ్ చేసి ఇలా మీడియా ముందు చెప్పిస్తున్నారంటే పాపం ఆయన ఎంత మనోవేదనకు గురయ్యి ఉంటారండి. ఆయన వీళ్ళు చేసిన పనికి వీళ్ళు ముమ్మాటికి వీళ్ళని విచారించాలండి. సీసీటీవీ ఫుటేజీలు మీ మీడియాకు కూడా నేను అందజేస్తా, డిపార్ట్మెంట్కి కూడా అందజేస్తా. అందులో న్యాయంగా మీరు దర్యాప్తు చేసి మీరే గమనించండి. సీసీటీవీ ఫుటేజ్ అందులో ఏముందో మీకు తెలుస్తుంది వాస్తవాలు. సొంతింటిది ఎవరైనా తాళాలు కట్టరలతో వీటితో కట్ చేస్తారండి? తాళాలు ఎదురు సందులో నుంచుని రెక్కి నిర్వహిస్తారండి ఎవరైనా? వీళ్ళ దగ్గర మార్నింగ్ ప్రెస్ మీట్లో చెప్పించారండి, ఏదో పర్మిషన్ ఉంది, అది ఒక లెటర్ అన్నా మీ మీడియాకు చూపించారండి వాళ్ళు? వీళ్ళు వెళ్ళి చెవిలో చెప్పటం ఏంటండి? వీళ్ళకి ఎవరో చెవిలో చెప్పారు, మీరు వెళ్ళి చేసుకోండి అంటాం ఏంటండి? ఎవరు చెవిలో చెప్పారు వెళ్ళి? ఈరోజు ప్రతిదీ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలండి. నిజంగా వాళ్ళ దగ్గర అది ఉంటే పేపర్ మీడియా ముందు పెట్టమనండి. వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ అన్నీ ఫాల్స్ అండి. మా నాన్నగారు అనే సెంటిమెంట్తో తీసుకొచ్చి వీళ్ళు తప్పించుకోవటానికి ఈ ఇష్యూనంతా తప్పుదోవ పట్టిస్తున్నారండి వీళ్ళు ముగ్గురు. అసలు మా నాన్నగారు నేను రోజు థియేటర్కి వస్తాం అండి, రోజు మేము మాట్లాడుకుంటాం, ఏం చేద్దాం ఏంటి అనేది అన్నీ చూసుకుంటాం అండి మేమే. అసలు మా నాన్నగారికి దీనికి సంబంధమే లేదండి. పాపం ఆయన 73 వయసులో ఆయనకి ఏం కర్మ అండి పాపం. ఈరోజు వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఆయన పాపం తీసుకొచ్చారండి. బీసీల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జూలై 20న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లడుగు గోవిందరావు ప్రకటించారు. కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని, బీసీ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని, రైతులకు సబ్సిడీ కల్పించాలని, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జాతీయ అధ్యక్షులు లగుడు గోవిందరావు మాట్లాడుతూ బీసీ సమస్యలను పరిష్కరించాలని, బీసీల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని కోరారు. కేంద్రంలో బీసీ సామాజిక వర్గానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇవ్వాలని కోరారు. బీసీ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని, రైతులకు సబ్సిడీ కల్పించాలని, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు సంబంధించిన 20 డిమాండ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 20న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని, జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. డాక్టర్ లగుడు గోవిందరావు, జాతీయ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా బీసీ సమస్యలను పరిష్కరించాలని, బీసీ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని, బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేయాలని, కేంద్రంలో బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా జనాభా తామాసా ప్రకారం ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో బీసీ సామాజిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించాలని, బీసీ సామాజిక వర్గం చెందినటువంటి రైతులకు 100% సబ్సిడీతో కూడినటువంటి రుణాలు కూడా కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా, మరి విద్యార్థులను కూడా స్కాలర్షిప్లు కూడా పెద్ద ఎత్తున పెంచాలని, మరి అదేవిధంగా బీసీ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తదితర 20 డిమాండ్లతో కూడినటువంటి ప్రధాన లక్ష్యంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనాభా ప్రత్యుత్పత్తి రేటులో ఏపీ 2.1% చేరుకోవాలన్న సీఎం. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల కీలకమని వెల్లడి. జనాభా భారం కాదు, ఆస్తి. వచ్చే 20 ఏళ్లలో పెను మార్పులు వస్తాయని వెల్లడి. తెలుగు అమ్మ, హిందీ పెద్దమ్మ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేర్చుకుంటే మరింత బలపడతామని పిలుపు. గంజాయిని చాక్లెట్ల రూపంలో తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు స్పష్టం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.